హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టిపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ని మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క. ఓకేనా? సో మీరు ఆల్రెడీ నా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కదా, అరకు ట్రిప్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నా కదా. ఈరోజైతే అరకులో ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్నమాట. సూపర్ డూపర్. అసలు ఆ ప్లేస్ చూస్తేనే గూస్ బాంబ్స్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంది ఆ ప్లేస్. సో మేము ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ అరకు వెళ్ళగానే ఒక హోటల్ అయితే తీసుకొని అక్కడ మంచిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి మార్నింగే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అంటే వనజంగి ఇవి ఉన్నాయి కదా, అలాగే ఇది మా పేరు గుర్తు రావట్లేదండి, మడ మడగరి ఏదో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, సారీ. ఇంక ఇక్కడైతే అంటే మేము ఆల్రెడీ వనజంగి చూసేసామన్నమాట. సో మళ్ళీ ఎందుకులే అక్కడికే వెళ్ళటం అని చెప్పేసి ఈసారి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదైతే అరకులో ఉంటుంది. అదే వనజంగి అయితే పాడేరు నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో ఇదైతే అరకు అనమాట. అరకు వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. మడగర ఏదో అండి పేరు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ పేరు ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో మేము చెప్పాం కదా, రూమ్కి అయితే వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి, అందుకే చూసారు ఎలా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ, ఎలా అంటే అలా పడేసామన్నమాట. ఇంకా మార్నింగ్ ఫుల్ ఇంకా మొత్తం అన్నీ ఫుల్ టైట్గా క్లోజ్ చేసేసుకున్నాం అనమాట. బికాస్ చలి చాలా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి అనేసి. సో ఇంకా అలా ఇంకా కొంతమంది మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళాం కాబట్టి ఇంకా రెడీ అవుతున్నారు అంటే, సో అలా అని చెప్పి జస్ట్ అలా రిలాక్స్ అవుతూ ఉన్నా అనమాట. ఇంకా ఎందుకంటే నైట్ రావడం లేట్ అయిపోయింది, మళ్ళీ మార్నింగే లేచిపోయామన్నమాట. బికాస్ వ్యూ పాయింట్ మనకి 5:30, 6 కల్లా వ్యూ పాయింట్ ఇది అయిపోవాలి కదా అని చెప్పేసి అని. ఇంకెందుకంటే చాలా దూరం నడవాలి, ప్లస్ అక్కడి నుంచి సన్ రైజ్ అంటే 5:30, 6 కూడా అలా అవుతూ ఉంటుంది. ఆ టైం కల్లా ఆ పాయింట్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం. చూసారా ఎంత చీకటిగా ఉందో, మీకు ప్రతిదీ చూపించాలి అని అంత చీకట్లో అయినా కూడా వీడియో తీసాను అనమాట. చాలా చీకటిగా ఉంది అసలు. మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక. సో అదే అనమాట, ఇలా మేము నడుచుకుంటూ పైకి వెళ్ళేసరికల్లా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ఇంకా ఇదిగానే ఉంది. ఆల్మోస్ట్ అంటే నేను నడిచింది ఏం తీయలేదు, ఎందుకంటే ఫుల్ చీకటి. ఎంత ట్రై చేసి తీద్దామన్నా సరే కూడా ఇంకా అందుకులే అని చెప్పేసి ఇంక వదిలేసి ఇక్కడ వచ్చి వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇంకా సన్ అయితే రాలేదు, సన్ కోసం వెయిటింగ్ అనమాట. ఎస్, సన్ చెప్తా ఉన్నాను నా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా చేయండి అని చెప్పేసి అని. అలా మబ్బులన్నిటినీ తొలగించుకొని పాలమేగడ లాంటి సముద్రం, పాల సముద్రం అన్నట్టుగా ఉంది. అసలు ఎంత బాగుంది అంటే ప్లేస్ అసలు సూపర్ అన్నమాట. ఇంకా ఈ ప్లేస్లో వ్యూ పాయింట్లో మనకి మంచిగా రెడీ చేసి డాన్సులు ఇవన్నీ కూడా చేపిస్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఇది ఇక్కడ ఓన్లీ వ్యూ పాయింట్ ఒక్కటి మాత్రమే అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో అది అని చెప్పేసి ఎంత బాగుందంటే నిజంగా మీరు కూడా చూస్తే అర్థమవుతూ ఉంటుంది. నేను చూడండి అంటే చలి అంత ఎక్కువ ఉందా అని అన్నీ ఏం వేసుకోలేదు, అంటే స్పేర్ పట్టుకెళ్ళాను, ఎందుకైనా మంచిది. పిల్లలకి పట్టుకెళ్ళాము, వాళ్ళు వేసుకోకపోతే మళ్ళీ అది నేనే పట్టుకొని తిరిగే కన్నా, అందులోనే వైట్ కదా ఎక్కడైనా వదిలేసినా డస్ట్ పట్టేస్తుందని వేసేసుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఒకటి తీసానా, ఇంకొకటి 2, ఇంకోటి లోపల అనమాట, మొత్తం 3 బ్లాక్ అలా. సో ఇంకా మంచిగా రీల్స్ అయితే తీసేసుకున్న, వీడియోస్ అన్నీ సూపర్ అనమాట. అసలు నేనైతే ఆల్రెడీ రీల్స్ అన్నీ అప్లోడ్ చేసేసాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇష్మా దుర్గా వ్లాగ్స్ అని ఉంటుంది. మార్నింగ్ ఇంకా అలా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే, అంత చల్లగా ఉన్న ప్లేస్లో కూడా జనాలు
ఎక్కువగా ఉండటం వల్లే ఏంటో అప్పుడు కొంచెం కొంచెంగా అనిపించింది. ఇంకా అందుకని జర్కిన్స్ అన్నీ అయితే ఇంకా తీసేసామన్నమాట. సో దాని తర్వాత ఇంకా మెల్లగా అలాగే అసలు చూసారా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెల్లగా కనిపిస్తుంది కదా, అవి అన్నీ మేఘాలే, చుట్టూ మేఘాలు కమ్మేసి ఎంత బాగుంది అని అంటే పాల సముద్రమే పాల సముద్రం. అసలు ఎంత బాగుందో, అలలు ఒక్కటే తక్కువేమో అన్నంతగా పొంగిపోతూ ఉందన్నమాట ఆ పాల కడలి. అసలు సూపర్ అనమాట. ఇంకా అలాగే మంచిగా ఫొటోస్, వీడియోస్ ఇలా అన్నీ తీసుకుంటూ ఉన్నాము. నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మంచు పడిన ప్లేస్లోని చల్లగా ఉన్న దగ్గర మనకి ఎలాంటి మేకప్ కానీ ఎలాంటి ఏమీ అవసరం లేకుండానే మన స్కిన్ ఫుల్ గ్లో అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. కోర్స్ మళ్ళీ మీరు అనుకోవచ్చు మేకప్లు వేసుకోవాలా అని. నేను అసలు ఎప్పుడూ మేకప్ అయితే ఏమీ యూజ్ చేయనండి. జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రం యూజ్ చేస్తాను అంతే. ఆ రోజు అది కూడా లేదు. సో అయినా సరే ఆ క్లైమేట్కి మొత్తం పింకిష్గా అయిపోయింది బాడీ అంతా కూడా. భలే అనిపించింది. అబ్బా ఎప్పుడు నేను ఇక్కడే ఉంటాను, భలే ఉంటాం మనం అసలు తెల్లగా అని చెప్పేసి అని. అలా అంటుంటే నోట్లో నుంచి పొగలు ఎలా వస్తున్నాయో తెలుసా, అదే చూపిస్తున్నాను. నోట్లోంచి పొగలు భలే వస్తున్నాయి. ఇంకా సన్ రైజ్ ఆ రోజు కొంచెం లేట్గా వచ్చారనమాట. సన్ను మమ్మల్ని పరీక్షిస్తున్నారనమాట. నా కోసమే వచ్చారు కదా, ఎంతసేపు వెయిట్ చేస్తారో చూద్దాం ఉండు అని చెప్పేసి అని. సో అది అని చెప్పేసి అని మొత్తానికైతే అలా సన్ కోసం వెయిట్ చేస్తూ మేము ఎన్ని వేషాలు వేయాలో, ఎన్ని ఆటలు ఆడాలో అన్నీ ఆడుకుంటున్నాం. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. చూసారా జనాలు అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకొకరు స్టార్ట్ చేశారు అందరూ వీడియోస్లో సూర్యుడిని బంధించేయాలి అని. చూడండి ఎంత బాగుందో అసలు. అసలు నిజంగా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ సముద్రాన్ని, పాల సముద్రాన్ని, మేఘాలన్నిటిని పక్కకి నెట్టుకుంటూ అలా సూర్యుడు వస్తూ ఉంటే మీకు ప్రతిదీ ఎంజాయ్ చేయండి. చూస్తున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఏం చూస్తామో అని మాత్రం అనుకోకండి, అంత బాగుంటుందన్నమాట. అసలు చూస్తుంటే రియల్గా చూస్తున్నప్పుడు, నిజంగా చూస్తున్నప్పుడు బయట చాలురా బాబు జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి అనేది ఒక ఫీల్ అనమాట. అసలు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా వ్యూ పాయింట్స్, సన్ రైజ్ మాత్రం డెఫినెట్లీ అది ఏ ప్లేస్ అయినా ఎక్కడైనా మీకు నియర్ బై అయినా సరే సన్ రైజ్, సన్సెట్ ఈ రెండు చూడండి. మీరు లైఫ్లో ఏదో ఎంత కోల్పోయినా సరే మళ్ళీ మీ బాడీలో ఒక మంచి ఒక స్పార్క్లింగ్ వస్తుంది అనమాట. ఒక స్పార్క్ లైట్ వస్తుంది. నాకైతే అదే ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంత ఎనర్జీని ఇచ్చింది నాకైతే ఆ సన్ రైజ్ని చూస్తూ ఉండేటప్పుడు. బాడీలో ఎక్కడో ఏదో తెలియని ఆనందం, కేరింతలు, ఇంకా అరుపులు, కేకలు. ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే అక్కడ అరవక మానలేదన్నమాట. అంతంత అరుపులు అరిచారు. నేను అది అసలు రియల్గా ఉంచుదాం అనుకున్నాను, బట్ మీకు మరీ ఫుల్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయేమో అని చెప్పేసి నేను ఇది చేయలేదు. కానీ అంత బాగుందనమాట. అంత అరుపులు అరుస్తున్నారు. అంత పెద్దవాళ్ళు కూడా ఈ స్టేజ్లో ఉండి ఈ ప్లేసెస్కి ఎలా వస్తున్నారు అని అంటే, వాళ్ళు ఆ ఏజ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఆ ఏజ్లో వాళ్ళు కూడా మళ్ళీ రీబూస్ట్ అవ్వాలి, మంచి ఎనర్జెటిక్గా ఉండాలి అంటే డెఫినెట్గా వాళ్ళ అరుపులు చూస్తుంటే నాకు